అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకమైనా దివ్యాంగుల సమాజానికి ఇచ్చారో చెప్పరా? పదుల సంఖ్యలో ఉంటూ ఒక్కటి అడుగుతూ ఉన్నా. అది కూడా 6,000 పెన్షన్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పక్షాన నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మందకృష్ణ మాదిగన్న సారథ్యంలో మిమ్మల్ని మెడలు వంచి దివ్యాంగుల సమాజానికి 6,000 ఇప్పించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగన్నకే దక్కుతా ఉంది. ఆ క్రెడిట్ ను కూడా చోరీ చేసి, మీకు అలవాటే కదా చోరీ చేయడం, ఆ క్రెడిట్ ను కూడా చోరీ చేసేసి ఈరోజు తగుదనమ్మా అంట మీ జోబీలో నుంచి ఇచ్చేటువంటి డబ్బులుగా విధంగా కష్టపడిపోతూ పెన్షన్లు ఇచ్చేటువంటి తరుణంలో ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సిగ్గుండాల మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలు ట్యాక్స్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులను పెన్షన్ రూపంలో దివ్యాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దివ్యాంగుల సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే ఒరే కోటిగా ఈ నాలుగు తెగ్గొస్తా ఏమనుకుంటున్నావో ఏమో. జగనన్న కనుసైగ చేస్తే చాలరా, నా సమాజం నిన్ను మసి మాడింది చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఒరే నువ్వు నీకు నిజంగా దివ్యాంగుల సమాజంలో పుట్టుంటే నీ కూటమి ప్రభుత్వంలో పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని నేను అమలు పరిచారా? ఒక్కరు చెప్పరా సోదా? అందుకే మానైనా వెదవా 2.5 సంవత్సరం అయిందిరా. సిగ్గుండారా? దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, వసతి గృహాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించకుండా, భద్రతా కరువు ఈ సీసీ కెమెరాలు లేకుండా నిధులు కేటాయించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీదే. పనికి మాలిన వెధవ. టీసీపీసీ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ను మూసిపడేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఉపకరణాలు 21 రకాల వైకల్యాలు గల ఉపకరణాల తయారీ కేంద్రంలో ఆ కేంద్రాన్ని మూసిపడేసి ఈరోజు చోద్యం చూస్తా ఉన్నాం. సదరన్ సర్టిఫికేట్ల విషయంలో తగుదునమ్మా అని చెప్పేసి వైకల్య శాతాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించి 2 లక్షల పెన్షన్లను తీసివేసే కార్యక్రమాన్ని చేపడితే జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల పక్షాన నిలబడి పోరాటం చేసే వెనక్కి తగ్గారా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఒరే కోటిగా ఏమనుకుంటున్నావురా నువ్వు? మంచి పద్ధతి కాదు. 4 తెగ్గొస్తా. మంచిగా మాట్లాడటం నేర్చుకో, ఉన్నతంగా ఉండేది నేర్చుకో. దివ్యాంగుల పక్షాన్ని నిలబడి దివ్యాంగులకు రావాల్సినటువంటి హక్కులు, అవకాశాలను ఇప్పించే విధంగా ఒక యోధుడిలాగా పనిచేయడం. పనికి మాలిన వెధవ